audio jungle. నాన్నకు ప్రేమతో 25 చిత్రాలు పూర్తి చేసినట్టున్నాను ఈ సినిమాతో. నేను 25 చిత్రాలు చేస్తానని నేను నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు అసలు నేను నటుడిని అవుతాననే నేను అనుకోలేదు. నాకు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నాకు ధైర్యం చెప్పి పంపించింది, నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించింది, నా మీద నాకు నమ్మకం కలిగేలా చేసింది మా నాన్నగారు శ్రీ నందమూరి హరికృష్ణ గారండి. నాన్నెప్పుడు ఆయన మా ముగ్గురికి జానకి రమణ ఈరోజు మన మధ్య లేకపోయినా డెఫినెట్గా ఆయన ఆత్మ ఇక్కడే ఉంటుంది. మా ముగ్గురికి ఎప్పుడు ఒకటే చెప్పారు, కింద పడండి, చావు దాకా వెళ్ళిపోండి, కానీ మిమ్మల్ని మీరే నమ్ముకొని పైకి రండి. ఏ రోజు కూడా పిరికి పందల్లా బతకడం నేర్పించలేదు ఆయన మాకు. ఏ రోజు కూడా ఆయన పేరు చెప్పుకొని బతికేలాగా, తాతగారి పేరు చెప్పుకొని బతికేలాగా ఎప్పుడూ నేర్పించలేదు మాకు. మీరుగా బతకండిరా, మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పారు. ఈరోజు ఈ 25 చిత్రాలు అయిందంటే నా దేవుళ్ళు మా తాతగారు అక్కడ ఉన్నారు, మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు. ఇదే మాట నేను నాన్నకి ఇంట్లో కూడా చెప్పొచ్చు, కానీ ఈ మాట మీ అందరికి సమక్షంలో చెప్పి నాన్న ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్ నాన్న. అది మా నాన్నగారి గురించి. ఇప్పుడు నాన్నకు ప్రేమతో చిత్రం గురించి. నేను నాన్నకు ప్రేమతో ఒకే ఒక విషయం ఆడదాం అనుకుంటున్నానండి. నాన్నకు ప్రేమతో అంటే జనరల్గా నా అర్థం నేను చెప్తున్నానండి. ఒక కొడుకు వాళ్ళ నాన్న మీద ఎంత ప్రేమతో ఏం చేశాడు అనేది నేను అర్థం చేసుకుంటాను. అది అందరూ గ్రేట్ ఫాదర్స్ హియర్, ఐ డోంట్ మైండ్ సేయింగ్ దాట్. బట్ నాకు తెలిసి నేను చూసిన కొడుకుల్లో మా నాన్న అంత గొప్ప కొడుకు పుట్టాడు. మా తాత కోసం, మా తాతగారి కోసం 1,00,000 కిలోమీటర్లు చైతన్య రథం నడిపారు. ఏ కొడుకైనా తన జీవితం అంటే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టి అంటే ఆ టైంలో జనాలు మనందరం సంపాదించుకుంటూ బతుకుతామండి. ఎందుకంటే నెక్స్ట్ మన జనరేషన్ బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళందరూ బాగా డబ్బులు సంపాదించాలి అని చాలా పిచ్చి కోరికలతో మనందరం ఉంటాం. తండ్రుల గురించి ఎవరు ఓకే ఉన్నారు, పొద్దున్నే దండం పెట్టుకుంటాం అలా అనుకుంటాం. మా నాన్నగారు ప్రతిరోజు నాకు తెలిసి 10 సంవత్సరాల దాకా నాకు మా నాన్నగారు ఎలా ఉంటారో తెలీదు. మీకు తెలుసా అది? ఎందుకంటే మా తాతగారు 3ంటికి లేచేవారు, 3ంటికి వెళ్ళిపోయేవారు, మేము 6ంటికి లేచేవాళ్ళం. సో ఫేస్ చూసేవాళ్ళం కాదు. రాత్రి మేము 8ంటికి పడుకునేవాళ్ళం, ఆయన 9:30, 10ంటికి వచ్చేవాడు. ఎందుకంటే మా తాతగారు పడుకున్న తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవారు. ఇలా ఒక తండ్రి కోసం 35 సంవత్సరాలు అంటే 20వ సంవత్సరంలో ఆయన 17వ సంవత్సరంలో అనుకుంటా పెళ్ళయింది, 18వ సంవత్సరంలో వచ్చేసాడు ఆయన మద్రాసు. వచ్చేసి వాళ్ళ నాన్నకు తోడుగా ఇంత డెడికేటెడ్గా ఉండే కొడుకుని నేను చూడలేదండి. నిజంగా ఇలాంటి తండ్రి కొడుకుని మేము పుడతాం మా అదృష్టం. ఎందుకంటే మేము ఇలా చేయలేకపోతాం, మా నాన్నగారికి నిజంగా చేయలేకపోతున్నాం. అప్పుడప్పుడు నాకే బాధ వేస్తుంటుంది, ఏంటో షూటింగు, ఈ బిజినెస్ ఆ బిజినెస్, అలా బిజీ లైఫ్లో నాకు చాలా బాధ వేస్తుంటుంది. అరే మా నాన్నలాగా మేము ఉండలేకపోతున్నామే అని. బట్ నిజంగా వాళ్ళ నాన్నని ఎంత కంటికి రెప్పలా చూశారో నాకు తెలుసండి. ఒకరోజు నేను చూశాను, ఆయన తాతగారు ఢిల్లీలో ప్రచారం అయిపోయి
పొద్దున్నే ఆంధ్రప్రదేశ్లో స్పీచ్ ఇస్తానికి వస్తుంటే చైతన్య రథంలో ఉన్న మా నాన్నగారిని, నాన్న ఎల్లుండి పొద్దున కాదు నేను అక్కడ ఉంటాను, నువ్వు చైతన్య రథం తీసుకుని వస్తావా అన్నారు. ఒక 900 కిలోమీటర్లు ఉంటుందండి. నిద్రాహారాలు మానేసి పొద్దున్నే స్టేషన్కి వచ్చి, హైదరాబాద్ స్టేషన్కి వచ్చి వాళ్ళ తండ్రి గారిని ఎక్కించుకున్నారండి. ఎంతమంది కొడుకులు చేస్తారు. ఆ చైతన్య రథం చూస్తే ఈరోజు ఎవరు తోలరండి, పొరపాటు కూడా తోలరు. మేమైతే అసలు ఎక్కడ కూడా ఎక్కం. బాబు ఏంది బాబు ఇలా ఉంది, మాకు నడుము పడిపోతాయి. కాళ్ళు బొబ్బలు కట్టేసి నడుము పోయి అలానే ఉండేవాడు ఆయన. సో ఈ సినిమా నాన్నకు ప్రేమతో వస్తే నా తమ్ముడు ఇవన్నీ తెలుసు, నా తమ్ముడికి కూడా తెలిసి ఇవన్నీ, మేమేం సపరేట్ కాదు. ఇదే డెడికేషన్తో ఈ సినిమాలో వాళ్ళ నాన్న కోసం తను ఎంత డెడికేటెడ్గా చేశాడో మీకు చూస్తారు. ఒక్క సీన్ ఉందండి, నేను ఒక సీన్ చూశాను. ఆ ఒక్క సీన్ చాలండి ఈ సినిమాకి అర్థం చెప్పుద్ది. నాన్నకు ప్రేమతో ఒకే ఒక్క సీన్ ఉంది ఈ సినిమాలో. అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.